ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. హాజీపూర్ మండలం ర్యాలీ గ్రామంలో 60 మంది లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమసాగర్ రావు భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే గ్రామంలోకి ప్రవేశించగానే ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ సొంతింటి కల నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రామిరణమయీం లక్ష్మీం జాతవేదో మావః శ్రియం దేవీం ఉపక్వే సంసోస్మితామిరణ్యప్రాకారమసో జాతో వనస్పతిస్తా వృక్షోదవిల్మః భూతోస్మిరాస్తే సద్వారాంధ్రాదర్శాం నిత్యపుష్టాం పశూనాగం రూపమన్నస్యామి దేవీం మాతరం శ్రియం భాసేమే కులే జానాం భవతి మాతా ఆయుష్మంతం శ్రీ మహాలక్ష్మీరుపాస్మహే నైవేద్యాం సమర్పయామి. ధరణీ దేవతాభ్యో నమో నమః. మహానైవేద్యాం సమర్పయామి. హరి ఓం ధ్రువం దేరాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిష్టరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధరణీ దేవతాభ్యో నమో. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రేమసాగర్ గారి నాయకత్వం, ప్రేమసాగర్ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ఇక్కడికి వచ్చేసిన ముఖ్య మన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారికి, అదేవిధంగా మన ఆర్డీఓ గారికి, ఎఫ్ఆర్ఓ గారికి, అదే మన ఇప్పుడు సిబ్బందికి, అదే మన హాజీపూర్ మనం చేసిన లీడర్లకు, అదేవిధంగా వాళ్ళు ఇంతసేపు ఉన్నందుకు ఒకటే సార్ గురించి మనం ఎంత చెప్పినా కానీ మనం తక్కువ. ఇక్కడ ఎక్కువ చెప్పాలని ఇంకా అన్ని తెలిసి చెప్పవలసిన లేదు. ఆయన మొత్తం ఇష్టం ఎప్పటికీ ఉంచలే కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే పొలామూడు ఉందో పొలామూడని కూడా వాళ్ళు మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళీ నిజంగా కూడా తీసుకోండి. మళ్ళీ అక్కడ నేను కట్టుకుంటే తీసుకోండి. అదేవిధంగా మిగతా ఇక్కడికి ఆదివాసి ఎక్కడెక్కడ వాళ్ళకి ఇక్కడ మీ చిన్న కూడా మన నగరం అని వచ్చినాయి, మొత్తం మందికి వచ్చినాయి. ఇంకా స్కూల్ పెట్టి మొదలు పెడతాను పట్టలేకపోతాయి కానీ మొదలుపెట్టి చేసేది. పట్టాలు తెలిసిన కదా సంగతి నేను చూసుకుంటాను. అలా అలా చేసి వచ్చేది వాళ్ళు మీ మీద వాళ్ళ మీద ఉంటుంది. స్టార్ట్ అయింది నగరం చిన్నగూడెం పెద్దగూడెం మళ్ళీ పడుతుంది. మళ్ళొక 10 రోజులు మళ్ళీ వస్తాయి. మళ్ళొక లిస్ట్ వస్తుంది. మళ్ళొక 3,000 వస్తాయి. 3,000 సమస్యలు చేసుకోవాలి. మీకు కొన్ని ఒకటే రేషన్ కార్డు అందరికీ వస్తాయి. కరెంట్ మాకు అందరికి అవుతుంది. అందరికి డాక్టర్ ఎన్ని రూపాయలు ఇక్కడ రాయిగా నగరం 4 చిన్నగూడెం వాళ్ళ కూడా ఉన్నాయన్నీ చేస్తాను. ఇంకేమైనా ఉంటే చూసుకోండి. సోలార్ మోటార్ ఇస్తే ఈ కరెంటు వద్ద మనకు సంబంధం లేదు. మంచి సోలార్ మోటార్ పెట్టుకో రూపాయలు కూడా సోలార్ మోటార్ ఇస్తా. అతి ఫోన్లే తరాలే ఒక 15 రోజులు టైం. ఈ కరెంట్ వద్ద తీయవద్దు. నిలమకాలం ఎక్కడ నేను ఉంచుతాను. డబ్బులు వాళ్ళు ఎవరు పడితే డబ్బులు పడుతుంది. ఏం ఇస్తారు పెరుగుతా చదవలేదు. మంచిగానే ఉన్నాను. కొండంత వరకు అనమాట. ఈ తీరైతే మండలాలు కింద పోతుంది. రోజు పొద్దుగా సగం మంది మంత్రాలు అంటారు. మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి, హైకోర్టు న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన పుస్తకాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో పుస్తకరించారు. ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ 6 రాష్ట్రాలు తిరిగి 6 నెలలు లోతైన పరిశోధనతో ఈ దేశంలో వెనుకబడిన బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలను ఈ పుస్తకంలో విపులంగా పొందుపరిచినట్లు తెలిపారు. అనేక రాష్ట్రాల్లో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజలు, వివిధ బీసీ కులాలు, కులవృత్తుల ప్రజల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో వారి సమస్యలు తెలుసుకుని ఈ పుస్తకంలో పొందుపరిచామని అన్నారు. దేశంలో సాంఘిక సమానత్వాన్ని సాధించడానికి ఓబీసీ వర్గం ఎదుర్కొంటున్న సవాళ్లు, పోరాటాలు, విజయాలను వివరించే మౌలిక డాక్యుమెంట్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ కుల ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
నిమిషాలలో మాట్లాడి బుల్లెట్ పాయింట్స్ మాత్రమే చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఇబ్బందులు ఇట్లే ఉంటాయి కాబట్టి దయచేసి ఒక్కసారి ఈ యొక్క మంచిర్యాల గడ్డ మీద బీసీ సోదరుడు ఎమ్మెల్యే అవుతారని చెప్పేసి ఖచ్చితంగా మీరు నిలబడ్డప్పుడు ముగిస్తాం. థ్యాంక్ యూ అన్న. అలాగే మన బండవరపు జగన్ గారు దయచేసి చిరు సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. బీసీ సోదరులందరికీ నమస్కారం. ఆ ఒక్కరి మన దగ్గర లేనంత కాలం మనం ఏం చేయలేము. దయచేసి ఇప్పటికైనా నాయకుడు అంటూ ఒక్కడే ఉంటాడు. ఆరాటం ఉంటుంది కాబట్టి మేము ఒక లిస్ట్ అవుట్ చేసినాం. సార్ రిలేవెంట్ గా మాట్లాడాలి. మన పోరుబాట పుస్తకం ఒకరినొకరు విమర్శించుకునే కప్పల్ని ఎగుమతి చేస్తున్నారంట. ఆ సమయంలో పెద్ద కులాలకు చెందిన కప్పలకేమో మూతలు పెట్టలేవు. నేను ఇది 4వ వేదిక మాత్రమే. ఎందుకంటే నమ్మకం లేని వానికి నమ్మక ద్రోహం చేసేవానికి ఇద్దరికి పనిచేయకని చెప్తుంది. ఇదే మంచిర్యాలలో వచ్చేసారి బీసీ ఎమ్మెల్యే అయితే ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంగా నీలి శ్రీనివాస్ మరియు భావన ఋషి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నేను రాసినటువంటి పుస్తకం ఓబీసీల పోరుబాట దాని పునః ఆవిష్కరణ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. నేను మంచిర్యాల జిల్లా, మంచిర్యాల ప్రాంతం, చుట్టుపక్కల ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం నుంచి వచ్చినటువంటి వివిధ సామాజిక వర్గాల నాయకులు, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలతో ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఓబీసీ వర్గాలు అంటే బీసీ వర్గాలు, దీంట్లో ఓబీసీలు ఎందుకన్నామంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నార్త్ ఇండియాలో దీన్ని ఓబీసీలు అంటారు, ఇక్కడ మనం బీసీలు అంటాం. అటు ఉత్తర భారతదేశంలో ఇటు దక్షిణ భారతదేశంలో ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతూ ఉన్నది. బీసీలందరూ 1989-90 తర్వాత వచ్చినటువంటి మండల్ కమిషన్ తరువాత సుమారు 35 సంవత్సరాలు గడిచిన తరువాత ఈరోజు అసలు 35 సంవత్సరాలలో తమకు ఉద్యోగ అవకాశాల, విద్యా అవకాశాల, సామాజిక ఆర్థిక రాజకీయ అవకాశాలు ఎంతవరకు పొందినాం, ఇంకా ఏమి పొందాల్సినవి ఉన్నవి అనే విషయాల మీద చాలా పెద్ద ఎత్తున ఓబీసీ, బీసీ యువత, బీసీలు బాగా చర్చిస్తున్నారు. సో వాటన్నిటిని పొందుపరచి రాబోయే సమయంలో బీసీలు ఎలాంటి ఉద్యమాలు చేయాలి, ఏ విషయాల మీద ప్రభుత్వాలని, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలని ఏ విషయాల మీద తమ హక్కుల కోసం పోరాడాలి, ఐకమత్యం రావాలి అనే విషయాలన్నిటినీ పేర్కొని ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఈరోజు మంచిర్యాల జిల్లాలో బీసీ పోరుబాట గౌరవనీయులు పెద్దలు శ్రీ పరికిపల్ల నరహరి ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ మధ్యప్రదేశ్ గారు రచించినటువంటి ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ, తెలుగు ఎడిషన్ పుస్తక ఆవిష్కరణని మంచిర్యాల జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీ కుల సంఘాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా వారు ఈ బుక్లో బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు బీసీలకు జరిగిన వివక్ష, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ఏ రకమైన వివక్ష జరిగిందో కూలంకషంగా దీంట్లో రాయడం జరిగింది. తర్వాత భవిష్యత్తులో బీసీలకు ఏం కావాలి, బీసీల మేనిఫెస్టో ఎలా ఉండాలని చెప్పి కూడా 9 విభాగాలుగా విభజించి ఈ యొక్క బుక్ను రాయడం జరిగింది. ఈ యొక్క బుక్ను ప్రతి ఒక్క బీసీలు చదివి 10 మందిని చైతన్యవంతులు చేసి కులాంతరంగా కులాలు అందరూ కలిసి కూడా ఐక్యతతోని రాజకీయ చైతన్యంగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ విచ్చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా సిపిఐ 4వ మహాసభలు ఆదివారం 2వ రోజు ప్రతినిధుల సభ ఎం కన్వెన్షన్ హాల్లో జరిగింది. స్వర్గీయ గుండా మల్లేష్ స్మారక హాలుగా నామకరణం చేశారు. రేగుంట చంద్రకళ, వనం సత్యనారాయణ, బొల్లం తిలక్ అంబేద్కర్ అధ్యక్షతన సభ జరిగింది. మహాసభల ప్రారంభంకు ముందు సిపిఐ జెండాను సీనియర్ నాయకుడు చిప్ప నరసయ్య ఆవిష్కరించారు. ఈ మధ్యకాలంలో బూటకపు ఎన్కౌంటర్లో అమరులైన మావోయిస్టులు, పార్టీ సభ్యులకు, తీవ్రవాదుల దాడుల్లో మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణికులకు మహాసభ సంతాపం తెలిపి మౌనం పాటించారు. సభకు నాయకులు కలవేన శంకర్,
వాసిరెడ్డి సీతారామయ్య, రామడుగు లక్ష్మణ్, మిట్టపల్లి వెంకటస్వామి, మేకలదాసు, ఖలీందర అలీఖాన్, రేగుంట చంద్రశేఖర్, లింగం రవి, కె వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే కాదు ప్రపంచం అంటే లోకం అంటే ఏంటి? సమానత్వం కోసం పోరాటం చేయటం కోసం ప్రశ్నించలేని వాడికి ప్రశ్నించింది ఎర్రజెండా. జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయమని పిలుపునిచ్చింది. పోరాటానికి దారి పోరాటాలు. ఇవాళ మనం ప్రస్తుత పరిస్థితికి వస్తే నక్సలైట్ సోదరులకి మన నుంచి ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం, స్ట్రాంగ్ హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఈ విధమైనటువంటి అరాచకాలకు పాల్పడితే ఆనాడు హిట్లర్ బంకర్లో దాక్కున్నా ఎలా మసైపోయాడో ఆ గతి మీకు పడుతుంది. ఒక మావోయిస్టుల మీద కాదు, మీరు మావోయిస్టులను చంపడం ద్వారా ప్రశ్నించే వాడిని చంపాలనే ఆలోచన ఇది. వరవరరావుని లోపల పెడతారు, సాయిబాబుని లోపల పెడతారు, కుంటివాడిని, నడవలేని వాళ్ళని, 90 ఏళ్ళ ముసలి వాళ్ళని లోపల పెడతారు. ప్రశ్నించేటువంటి వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్ ముద్ర వేస్తున్నారు. అర్బన్ అంటే ప్రశ్న అంటే మీకు భయం, ఎర్రజెండా అంటే మీకు భయం, ఎర్రజెండా కప్పుకునేవాడంటే భయం, ఎర్రజెండా కప్పుకుని మరణించిన శవాన్ని చూస్తే కూడా మీకు భయం, ఎర్రజెండా కప్పుకున్న శవాన్ని చూస్తే కూడా మీకు భయం. అందువలన వాళ్ళు తక్షణం ప్రజాస్వామ్య పద్ధతుల్లో రావాలని వాళ్ళకి వార్నింగ్ ఇద్దాం. మరోవైపు మన తమ్ముళ్ళని కోరుతున్నాను, మీరు కలిసి రండి, వృధా త్యాగాలు వద్దు. మీరు మేము కలుద్దాం, సిపిఐ సిపిఎం కలుద్దాం. ముందు విలీనం కాకపోయినా ఒక దశకి వద్దాం, చివరి దశకి అందరం కలుద్దాం, అందరం విలీనం అవుదాం. అందరం విలీనమై ఈ ఎర్ర జెండాలన్నీ ఒకే ఎర్ర జెండాలు పెట్టుకుందాం. ఆనాడు ఎర్ర కోట పైన ఎర్ర జెండా తప్పితే ఈ దేశంలో మరో జెండా ఉండదని చెప్పి నేను మా తమ్ముడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మీ సిద్ధాంతాన్ని మేము చెప్పామని మార్చుకోమని నేనేం చెప్పను, కానీ ఆలోచన చేయండి. ఆలోచన చేసి మేము మనందరం ఒకప్పుడు కలిసి ఉన్నప్పుడు ఆలోచన చేసిన వాళ్ళమే, మరలా ఆలోచన చేయండి. ఆలోచన చేసి జనజీవన స్రవంతిలోకి కలిసి రండి, కలిసి మనం నడుద్దాం, కలిసి పోరాటం చేద్దాం. ఆ విధంగా ఈ దేశంలో సరైన ఒక ప్రత్యామ్నాయం అసలు ఎక్కడ వచ్చాయండి ఇవన్నీ? మన పార్టీ చీలిపోకపోతే, కమ్యూనిస్టులు చీలిపోకపోతే, ఒకప్పుడు మనం కాంగ్రెసే కదా, మనం కమ్యూనిస్టులు చీలిపోబట్టి ఇవాళ అన్ని పార్టీలు మతం పేరుతో, ఒకడు కులం పేరుతో, ఒకడు ప్రాంతం పేరుతో, ఇంకొకడు ఉన్నారు. కానీ 100 ఏళ్ళు మనం ఉన్నాం, అది గమనంలో తీసుకోండి. రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నస్పూర్లోని రామచంద్ర మిషన్ ఆశ్రమంలో విద్యార్థులకు బ్రైటర్ మైండ్స్ వేసవి శిబిరాన్ని నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన శిబిరాలు శనివారంతో ముగిశాయి. శిక్షణ పొందిన విద్యార్థులు అభ్యసించిన వాటిని ప్రదర్శించారు. కళ్లకు గంతలు కట్టుకొని రుచి, వాసన, వినికిడి, స్పర్శ ద్వారా రంగుల వస్తువులు గుర్తించడం, చిత్రాలు గీయడం, సింగిల్, డబుల్ నంబర్ల గుర్తింపు ఇత్యాది శిక్షణ పొందారు. మాస్టర్ ట్రైనర్ డాక్టర్ వెంకటేష్ పక్షం రోజులు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్యులు శైలేందర్ కుమార్, వేణు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామచంద్ర మిషన్ చేస్తున్న ఆధ్యాత్మిక సేవలను శైలేందర్ కుమార్ అభినందించారు. రామచంద్ర మిషన్ లో ఉచితంగా ధ్యాన శిక్షణ ఇస్తున్నామని, ఆసక్తి గల వారు శిక్షణ పొందవచ్చని గాన్ల సత్యం తెలిపారు.
ఇంటర్నల్గా మనం ప్రాపర్గా ట్రైన్ ఉన్నప్పుడు బయటికి సార్ అలాగే మీరు ఏదైనా రాసి రాసేసిన గ్రీన్ కలర్ గ్రీన్ రైట్ కలర్ బ్లూ కలర్ రైట్ సార్ ఐ లవ్ మై ఇండియా కలర్ వాట్ కలర్ రెడ్ రైట్ సార్ సో చిన్నప్పటి నుంచి మనకి కాగ్నిటివ్ మార్క్స్ ఏదైతే ఉంటుందో అది హైట్ ఉంటుంది ప్రాపర్గా ఈ బ్రైట్ వర్క్స్ టెక్నిక్ కంప్లీటెడ్ గ్రీన్ కలర్ yellow కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్ రైట్ సూపర్ స్కిన్ అప్ టు షోల్డర్ ఓకే నెక్స్ట్ తీసుకోండి మళ్ళీ ట్రై yellow రైట్ హ్యాండ్ రైట్ చూపి రైట్ ఆరెంజ్ రైట్ అంటే అందరు కనిపిస్తారు ఓకే నల్ల కలర్ పిల్లలు నేర్చుకుంటే ఏదైనా చేయగలుగుతారు పాసిబుల్ అవుతారు ఇవన్నీ అడ్వాన్స్ లెవెల్లో పిల్లలు నేర్పిస్తున్నారు గుడ్ తెల్ల కలర్ రైట్ నెక్స్ట్ ఫస్ట్ వచ్చిందా ఫస్ట్ ఈ విజయలక్ష్మి పిల్లలకి ఎందుకు యూజ్ అవుతాయి అని అడుగుతున్నాను. యాక్చువల్లీ వీళ్ళకి మిగతా పర్సన్స్ కంటే వీళ్ళ సెన్సెస్ చాలా అంటే చాలా షార్ప్ ఉన్నాయి. యాక్చువల్లీ మనకు కళ్ళకి అందరూ పెట్టుకుంటే నార్మల్గా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మిగతా సెన్సెస్ అన్నీ చాలా ఎలివేట్ అవుతాయి. సో అందుకే వీళ్ళ సెన్సెస్ చాలా అంటే చాలా షార్ప్ ఉన్నాయి. ఈ సెన్సెస్ అన్ని ఈ యాక్టివిటీస్ అన్ని వీళ్ళకి డైలీ మనం చేసుకునే యాక్టివిటీస్లో చాలా యూజ్ అవుతాయి. లైక్ చదవడంలో కానీ, లేకపోతే ఏదైనా కాంప్లికేటెడ్ ఇష్యూని సాల్వ్ చేయడంలో కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడంలో కానీ, లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫ్యూచర్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ని వాళ్ళు ఇప్పటి నుంచే మేనేజ్ చేయడంలో కానీ చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. కొన్ని ఇంకా ఈ యాక్టివిటీస్ అన్నీ ఫ్యూచర్లో వీళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. వీళ్ళు మిగతా కిడ్స్ కంటే నిజంగా చాలా డిఫరెంట్గా ఉన్నారు, చాలా షార్ప్ ఉన్నారు. ఇప్పుడు మనకి వెంకటేష్ గారు అయితే దీంట్లో వీళ్ళని ట్రైన్ చేయడంలో నిజంగా ఎక్స్పర్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే మన పిల్లలకి ఏదైనా తినద్దు లేదా చేయొద్దు అని చెప్పడానికి చెప్పిన వాళ్ళు చేయరు. కానీ వీళ్ళని ఇంకా చిన్న పిల్లల్ని వీళ్ళని ట్రైన్ చేయడం అంటే నిజంగా గ్రేట్ అసలు. వెంకటేష్ నిజంగానే చాలా మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు. అందరికీ నిజంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. పిల్లలకి ఇక్కడికి వచ్చే ముందు కూడా ఇవన్నీ నాకు ఏం తెలియదు, ఇక్కడ అసలు ఇది ఏం చేయాలి, ఈ ప్రోగ్రామ్ ఏంటి అనేది నాకు అసలు తెలియదు. డైరెక్ట్ ఇక్కడికి వచ్చాకనే నేను చూసి చాలా ఇంట్రెస్ట్ అయ్యాను. నాకు ఇది కూడా ఇందులో జాయిన్ చేయాలనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. మన ఆర్ట్ఫుల్నెస్
మెడిటేషన్ బేస్ మీద నడిచేటటువంటి సంస్థకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఇది బ్రైట్ మైండ్ అనేది. దీనిలో చాలా రకాల శిక్షణలు ఇచ్చేటటువంటి సంస్థ ఇది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి అనహా శాంతివనం అని హైదరాబాద్లో ఉందండి. సో 1400 ఎకరాలలో ఉంటుంది ఇది. సో ఆ యొక్క సంస్థలో ఎన్నో రకాల శిక్షణలు రైతులకు కూడా శిక్షణ ఇస్తున్నారండి. ఎందుకంటే పంటలు మనం కెమికల్స్ వాడి భూములను అంటే ఫ్యూచర్లో ఉపయోగపడకుండా ఎలా చేస్తున్నామో ఆర్గానిక్ పద్ధతిలో మా మాస్టర్ దీనికి గ్లోబల్ గైడ్ గాజీ గారు సో ఆ విధంగా తీసుకెళ్తున్నాడు. అలానే పిల్లల్లో కూడా 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల్లో ఉన్న పిల్లల్లో కూడా సో వాళ్ళ బ్రెయిన్లో ఉన్న నాణ్యతను బయటకు తీసేటటువంటి ప్రోగ్రామ్ ఈ బ్రైటర్ మైండ్. సో అందులో వెంకటేష్ శ్రీరాములకు సంబంధించిన అతను ఈయన ట్రైన్ అయ్యి సో పిల్లలకు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది ట్రైనప్ చేసి చాలామంది పిల్లలు ఈ బ్రైటర్ మైండ్ అనేటటువంటి ప్రోగ్రామ్ను సో అందరికీ పరిచయం చేసి వాళ్ళ నాణ్యతను బయటకు తీసుకొస్తున్నారు. ఇది ఏంటంటే ఇంతకుముందు మనం డాక్టర్ సార్ చెప్పినట్టు బ్రెయిన్లో లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అని చెప్పని 2 బ్రెయిన్లు ఉంటాయి. ఎప్పుడైతే రైట్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుందో వాళ్ళు ఋషులు లెక్క తయారవుతారు సైన్స్. సో సైంటిస్ట్ బట్టిగా సైంటిస్టులు కాలేదండి. ఆ రైట్ బ్రెయిన్ యాక్టివ్ ఇప్పుడు వెంకటేష్ గారు చేసేటటువంటి పిల్లల్లో చేసినటువంటిది ఇదివరకు మీరు చూసినటువంటిది అంతా యాక్టివిటీ అదే అన్నమాట. సో అటువంటి విద్యను మనకు ఆది కాలం నుండే ఉండేది. మీరు గాంధారి అని చెప్పారని మనకు మహాభారతంలో ఆ స్త్రీ ఆ తల్లి ఏంటంటే కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటారు. ఇది గాంధారి విద్య అని కూడా అంటారు దీన్ని. సో అప్పటి నుండే ఉంది. దీన్ని పిల్లలకు అందియాలి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అందియాలనే ఉద్దేశం మీద మా మాస్టర్ ఏంటి అని అంటే ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. సో ఈ ఏరియాకు మనకు వెంకటేష్ గారు నుండి పిల్లల్లో ఈ నైపుణ్యాలను తీసుకొచ్చి మనకు అందించడం అనేది గొప్పతనం ఇది. సో ఎవరైనా కానీ ఈ 5 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు ఎవరైనా కానీ మన వెంకటేష్ గారిని కాంటాక్ట్ అయ్యి కొద్దిగా తక్కువ రుసుముతో కొద్దిగా మనకు ఖర్చేం కాదు ఎవరైనా సరే సో ఈ మన పిల్లల్లో ఈ విద్యను మనం బ్రైటర్ మైండ్ అనేటటువంటి ప్రోగ్రామ్ నడిపిస్తే కనుక వాళ్ళు నేర్పిస్తే కనుక వాళ్ళ ఫ్యూచర్ నిజంగానే బ్రైట్గా ఉంటుంది. సో ఆ విషయం మీదే ఇక్కడ మనం ఈరోజు ఈ మంచిర్యాల జిల్లాలోని ఈ జైపూర్ మనం ఈ సెంటర్లో ఆశ్రమంలో ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.